నేను ఈ సాక్ష్యం చెప్పుకోవాలని గత 2 నెలల నుంచి అనుకుంటున్నాను కానీ, అసలు వీలు పడడం లేదు. బ్రదర్ నేను మా మదర్ నా దగ్గర ఉంటుంది. మా మదర్‌కి 76 ఇయర్స్. అయితే జనవరి మాసంలో ఏం జరిగిందంటే, అమ్మకు సడెన్‌గా కొంచెం అబ్డామిన్ పెయిన్ అనేసనంటే, మేము డాక్టర్ దగ్గర తీసుకెళ్తే, డాక్టర్ గారు స్కానింగ్ తీయమని చెప్పారు. సరే అని స్కానింగ్ తీపిచ్చాము. తీపిస్తే ఆ స్కానింగ్ డాక్టర్ ఏమన్నారంటే, "అమ్మ మీ మమ్మీకి ఓవరీ దగ్గర చిన్న సిస్ట్ ఉన్నది. అది క్యాన్సర్ గడ్డలాగా కనిపిస్తుంది" అని నన్ను ఆ రోజు ఆ స్కానింగ్ అతను కొంచెం భయపెట్టిచ్చేసింది. నేనింక బయటకొచ్చేసి చాలా డైనమాలో ఉండిపోయాననమాట. ఏంటి ప్రభువా ఇలా జరిగింది, ఇది అవ్వగూడదు అని చెప్పేసి, నేను ఆ రాత్రి వచ్చేసేసి ఇంకా అమ్మకి నేనేం చెప్పలేదు ఇది అనేసి. నేనింకా రూమ్‌లో కూర్చొని ప్రేయర్‌లో ఉండిపోయాననమాట. ఏమని అనేసంటే, దేవా అదైతే ఎలాంటి క్యాన్సర్ గడ్డకు గురి కావద్దు అమ్మ. ఈ ఏజ్‌లో తట్టుకోలేదు ఏది కూడా. ప్రభా నువ్వు గొప్ప కార్యం చేసే తండ్రివి కదా అనేసి, దేవా మళ్ళీ నేను కిమ్స్ హాస్పిటల్‌కెళ్తున్నాను. మళ్ళీ అక్కడ స్కానింగ్ అవన్నీ చేయమని చెప్తారు కదా! అక్కడ ఎలాంటిది రాకూడదు అని చెప్పి, అన్నీ నార్మల్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్ అనేసి ఒక పేపర్ మీద రాస్తూనే పోయాను. అయితే ఆ డాక్టర్ ఏం జేసిండ్రు, క్యాన్సర్ హాస్పిటల్‌కి మీరు క్యాన్సర్ హాస్పిటల్‌లో డయాగ్నోసిస్ చేయించుకోండి అనేసి చెప్పారు. సరే అని అక్కడికి వచ్చిన తర్వాత మమ్మీకి అన్ని టెస్టులు చేయించారు. కొలనోస్కోపీ అన్నీ చేయించినప్పుడు నిజంగా అద్భుతంగా దేవుడు అది క్యాన్సర్ కాదమ్మా జస్ట్ చిన్న సిస్ట్ అది. అది సర్జరీ చేసి తీసేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ ఏజ్‌లో అమ్మగారు తట్టుకుంటారో లేదో నేను మెడిసిన్స్ ఇస్తాను టెంపరరీగా. పెయిన్ రాకుండా. అసలు అమ్మకి ఎలాంటి పెయిన్ గూడా లేదు అనేసి చెప్పి డాక్టర్స్ చెప్పారు. నిజంగా దేవుడు అమ్మ విషయంలో మా ఫ్యామిలీలో గొప్ప కార్యం చేశారు. ఇంకొక విషయం బ్రదర్ నా వ్యక్తిగతది. బ్రదర్ నేను ఈ 40 డేస్ నేను ఫాస్టింగ్ ప్రేయర్‌లో ఉంటున్నాను. నేను యాస్ ఎ డయాబెటిక్ పేషెంట్, బీపీ పేషెంట్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయి బ్రదర్. నేను జాబ్ చేస్తున్నాను స్టాఫ్ నర్స్‌గా. అయితే నేను వెళ్తూ వస్తూ ఉన్నాను. అసలు ఈ 40 డేస్‌లలో నేను అసలు ఉంటానా? ఉండనా? ఎందుకంటే నాది హై షుగర్ ఉంటుంది బ్రదర్. 400 దాటిపోతుంది. అయితే నేను ఉండగలుగుతానా? కానీ ఏది ఏమైనా నేను ఈ 40 డేస్‌లో నేను ఉండాలి. కనీసం హాఫ్ డే అయినా నేను ఉండాలి అనేసి నేను నిర్ణయించుకొని నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఇంకా ప్రేయర్‌లోనే ఉంటున్నాను నా సమస్యలు. అయితే నేను నవంబర్ 4కి స్టాఫ్ నర్స్ రెగ్యులర్ పోస్ట్ కోసం నేను ఎగ్జామ్ రాసాను బ్రదర్. లాస్ట్ ఇయర్ 2023లో ఏం జరిగిందంటే బ్రదర్ నాకు సేమ్ ఇదే పోస్ట్ రాసాను. రాసినప్పుడు జస్ట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బోయాను. లాస్ట్ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు రాలేదు. జస్ట్ 1 మార్క్‌తోనే అది జాబ్ మిస్ అయిపోయింది. దేవా ఏంటి ప్రభా! నాకు మీరు మమ్మలను పురికొల్పే ఈ ఆహ్, వాక్యము, ఈ వాగ్దానాలు ఇలా ప్రేయర్ చేయాలి అనేది మాకు నిజంగా తెలియదు బ్రదర్. మాకొక 25 ఇయర్స్ బ్యాక్ ఇదే మాకు తెలిసుంటే మా జీవితాలు ఇలా పాడయి ఉండేది కాదు. అయితే ఇంకా మళ్ళీ ఇంకా నేను దేవా ఈసారైతే రాసాను. నవంబర్ 4కి రాసాను నేను ఎగ్జామ్. ఈసారైనా నాకు గొప్ప కార్యం చేయి తండ్రి. ఎందుకంటే నాకు మస్ట్ జాబ్ అవసరం తండ్రి అని చెప్పేసి నేను పేపర్ మీద రాసుకుంటూ పోతా ఉన్నాను. దేవా నువ్వు నాకు జాబ్ ఇచ్చినందుకు వందనాలయ్యా, వందనాలయ్యా అని రాసుకుంటూ వస్తున్నాను. అయితే ఈ మంత్ ఎండింగ్‌కి మా రిజల్ట్ వస్తుంది అనేసి పేపర్ స్టేట్మెంట్ అనమాట. అయితే దయచేసి బ్రదర్ ఈ సంవత్సరం నేను అది విజయం పొందుకొనుటకు మీ వ్యక్తిగత ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్స్ మీరు కూడా కొంచెం నా విషయం ప్రార్థన చేయండి. అయితే ఈ 40 డేస్‌లో ఈ హోలీ వీక్‌లో నేను రెగ్యులర్‌గా నేను ఈవినింగ్ సర్వీస్‌కి వెళ్ళాలి ప్రభువా అని చెప్పి నేను నిర్ణయించుకున్నప్పుడు, నాకు లాస్ట్ థర్స్‌డే నుంచి సడెన్‌గా బ్రదర్ రైట్ లెగ్ నీ పెయిన్ వచ్చేసింది. వచ్చేసి సడెన్‌గా స్వెల్లింగ్ వచ్చేసి అసలు అడుగు వేయకుండా అయిపోయింది. అయితే నేను బాగా ప్రేయర్ చేసుకుంటున్నాను తండ్రి
ఏంది ప్రభువా! నీ సన్నిధానంలో నేను ఉండాలి అనేసి నేను నిర్ణయించుకొని తప్పకుండా నేను హోలీ వీక్‌లో రెగ్యులర్‌గా ఈవినింగ్ టైమ్ సర్వీస్‌కి వెళ్ళాలి ప్రభా! అని చెప్పి మీ వాక్యం వింటున్నాను. బట్ సర్వీస్‌కి కూడా వెళ్ళాలి అనేసి నేను ఇది చేసేసరికి నాకు ఈ పెయిన్ భయంకరంగా అంటే చాలా అసలు అడుగేసి అడుగు వేయలేకపోతున్నాను. ఇలాంటి పరిస్థితి సైతాను తెచ్చిపెట్టింది. ఎంత ప్రేయర్ చేసుకుంటున్నాను. ఎంత దేవా నాకు ఈ నొప్పి తీసేయి తండ్రి, నాకు తీసేసినందుకు వందనాలు తండ్రి అని నేను రాస్తూనే నేను పేపర్ మీద రాసుకుంటూనే ఉంటున్నాను. అప్పుడే తగ్గినట్టు అవుతుంది. మళ్ళీ మార్నింగ్ లేసేసరికి మళ్ళీ పెయిన్ ఎక్కువైతుంది. ఈ విషయం గూడా కొంచెం మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో చేయండి. నేను గూడా ప్రేయర్‌లో ఉన్నాను. పేపర్ నోట్స్‌లో రాసుకుంటున్నాను. నా ప్రాబ్లమ్స్ అన్నీ దేవా నువ్వు ఇచ్చినావు, తీర్చినావు. థ్యాంక్ యూ జీసస్ అనేసి నేను పేపర్‌లో రాసుకుంటున్నాను. బట్ నాకింకా ప్రార్థన సరిపోతలేదేమో నా ప్రార్థన. బట్ నాకు సపోర్ట్‌గా మీరందరూ కొంచెం ప్రేయర్ చేయండి. దయచేసి హంబుల్ రిక్వెస్ట్, ప్రేయర్ రిక్వెస్ట్ నేను పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. నా జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు చేసిండు. నా యవ్వన కాలం నుంచి మొదలుకొని ఈ రోజు వరకు నాకు ఎన్నో అసలు చెప్పుకుంటే అది ఒక పెద్ద ఏమంటారు నావెల్ రాయొచ్చు బ్రదర్. ఒక్కొక్క సంఘటన భయంకరమైన విషయాలలో దేవుడు నన్ను తప్పించుకుంటూ వచ్చిండు. బట్ అదే అంటున్నాను బ్రదర్ 25 ఇయర్స్ బ్యాక్ నాకు ఈ విషయం ఇట్లా అనేసానంటే మేము ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండేవాళ్ళమేమో అనిపిస్తుంది. బట్ అయినా పర్వాలేదు. ఇప్పుడు మాకు తెలిసింది కదా బ్రదర్! మేము మా పిల్లల కోసం, మా కుటుంబం కోసం, మా భర్త కోసము మేము ప్రార్థనలో ఉండి మేము విజయాలు సాధించుకుంటున్నాము. బట్ నా విషయంలో మాత్రము దయచేసి బ్రదర్ ఈ సంవత్సరంలో నాకు ఈ జాబ్ నాకు అనుగ్రహించాలనే నేను విశ్వాసంతోనే నేను దేవుని వేడుకుంటున్నాను. శ్రావణి సిస్టర్ గారు మీరు గూడా మీ యొక్క మెసేజెస్ విన్నప్పుడు అసలు నాకు చాలా ఇది సంతోషం అనిపిస్తది. మాకంటే చిన్నవాళ్ళు ఎంత బాగా దేవుని వాక్యము ఇది చేస్తుంది. మేమెంత వాళ్ళమైనా గానీ మాకది అంటే దేవుడు అనుగ్రహించేదేమో గానీ మేము పొందుకోలేకపోయినాము. ప్రైజ్ ద లార్డ్ చాలా అసలు మీరు మాకు ఎంతో అంటే ఎంతో మోటివేట్ చేస్తున్నారు. ఎలా ప్రార్థించాలి నేర్పిస్తున్నారు. ఎలా సమస్యలొస్తే ఎదుర్కోవాలి, ఏం చేయాలి అనేది మాకు చాలా బాగా మాకు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేవునికి వందనాలు. తర్వాత మీకు వందనాలు. మరి నా గురించి ప్రార్థించే ప్రతి బిడ్డకు థ్యాంక్ యూ అండి అందరికీ. ఓకే బ్రదర్. ఉంటాను బ్రదర్.